హారర్ జానర్లో వస్తున్న ఇండోనేషియన్ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మామూలుగానే ఈ సినిమాలు వణుకు పుట్టిస్తుంటాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. అంతేకాకుండా అక్కడ రెండో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా దాని భయంకరమైన ఒక ఎమోషన్ కథనం కారణంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే కొంతమంది దాని హింసాత్మక కంటెంట్ ను విమర్శించారు. ఈ సినిమా 2016లో ఇండోనేషియాలోని సిరోబోన్లో జరిగిన నిజమైన హత్య ఘటన చుట్టూ తిరుగుతుంది. దీని పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా. థ్యాంక్ యూ. వీణాదేవి అర్పిత, ఆమె ప్రియుడు ఏకీ ఒక రాత్రి మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తుండగా ఒక మోటార్ సైకిల్ గ్యాంగ్ వాళ్ళపై దారుణంగా దాడి చేస్తుంది. ఈ దాడిలో వీణ అత్యంత దారుణంగా వేధింపులకు గురవుతుంది. ఆమెతో పాటు ఏకీ కూడా హత్యకు గురవుతాడు. ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తారు, కానీ అది ఒక హత్య అని తర్వాత బయటపడుతుంది. ఈ సినిమా వీణ ఆత్మ ద్వారా కథను చెబుతుంది. వీణ మరణించిన తర్వాత ఆమె ఆత్మ తన స్నేహితురాలు లిండా శరీరంలోకి ప్రవేశిస్తుంది. తన ఆత్మ వెనుక ఉన్న అసలు నిజాన్ని బయట పెట్టాలనుకుంటుంది. 7 రోజులలో వీణ ఆత్మ లిండా ద్వారా తన కుటుంబం, పోలీసులకు హత్యల వివరాలను తెలియజేస్తుంది. దీనిలో మోటార్ సైకిల్ గ్యాంగు దారుణ చర్యలు బయటకి వస్తాయి. ఈ గ్యాంగ్ లోని క్రూరమైన చర్యలు, వీళ్ళు హత్యను దాచడానికి చేసిన ప్రయత్నాలు కథలో కీలక భాగం అవుతాయి. కథలో 2 టైమ్ లైన్లు ఉంటాయి. వీణ ఏకీ ప్రేమ కథ, హత్యకు దారితీసిన సంఘటనలు, ఈ ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టోరీ, క్రూరమైన దాడి హైలైట్ అవుతాయి. ఈ సినిమా ఒక ఎమోషనల్ క్లైమాక్స్ తో ముగుస్తుంది. ఈ మూవీ పేరు వచ్చేసి వీణా బిఫోర్ 7 డేస్, ఒక ఇండోనేషియన్ హర్రర్ థ్రిల్లర్ చిత్రం. ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హర్రర్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలంటే మన ఛానల్ వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.